గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భుక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 171 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 172వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కృతఘ్నోపాఖ్యానంలో 5వ భాగంలో ఉన్నాం. భీష్మ ఉవాచ అథ తత్ర మహార్చిష్మాన్ అనలో వాతసారథిః తస్య విదురే రక్షార్థం ఖగేంద్రేణ కృతో అభవత్. భీష్ములు వారు చెప్తున్నారు ధర్మరాజుతోటి, నాయన ధర్మరాజా, పక్షిరాజైన రాజధర్ముడు తన మిత్రుడు గౌతముని రక్షణ కోసం కొద్ది దూరంలో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. ఆ నిప్పు గాలి వీచడం వల్ల పెద్ద మంటలు చెలరేగుతూ ఉంది. సచాపి పార్శ్వే సుశ్వాస సచాపి పార్శ్వే సుశ్వాప విశ్వస్తో బకరాస్తథా కృతఘ్నస్తు సదుష్టాత్మా తం జిఘాంసురథాగ్రత తతో లాతేన దీప్తేన విశ్వస్త్వన్నిజఘానతం నిహత్య చ ముదాయుక్త సో స అనుబంధం న దృష్టవాన్. మిత్రుడి మీద విశ్వాసంతో బకశ్రేష్ఠుడు అతని పక్కనే విశ్రమించాడు. దుష్టాత్ముడైన గౌతముడు కృతఘ్నుడై, 2 మాటలు ఉన్నాయి, కృతజ్ఞత కృతఘ్నత అని 2 వ్యతిరేకార్థం. కృతజ్ఞత అంటే మనకు చేసిన మేలుకి మనం మేలు చేయటం, కృతజ్ఞత అంటే చేసిన మేలుకి కీడు చేయటం అన్నమాట. వీడు భోజనం పెడితే భోజనం చేసిన వాడికి చంపేశాడు తినటం కోసం. అలా చంపి సంతోషిస్తూ అది ఎంత ఘోర పాపమో ఆలోచించనేలే. సతం విపక్ష రోమాణం కృత్వాగ్నావపచస్తథా తం గృహీత్వా సువర్ణంచ యయో ధృతతరం ద్విజః. వాడు ఆ పక్షి రెక్కలు ఈకలు తీసేసి అగ్నిలో వేసేసి ఆ మాంసం తీసుకొని అంతకుముందు రాజు ఇచ్చిన సువర్ణ భారాన్ని మోసుకుంటూ చాలా త్వరగా వెళ్ళాడు. తతోన్యస్మిన్ గతే చాహ్ని విరూపాక్షో అబ్రవీత్ సుతం న ప్రేక్షే రాజధర్మాణం అద్యపుత్ర ఖగోత్తమం. ఓ రోజు గడిచిపోయింది. విరూపాక్షుడు తన పుత్రుడితో, నాయన, ఇవాళ కూడా పక్షీంద్రుడు రాజధర్ముడు నా వద్దకు వచ్చి కనిపించలేదు. సపూర్వ సంధ్యాం బ్రహ్మాణం వందితుం యాతి సర్వదా
మాం వా దృష్ట్వా కదాచిత్ నగచ్చతి గృహం ఖగః. ప్రతిరోజు పొద్దున్నే బ్రహ్మదేవుడికి నమస్కరించడానికి వెళ్తూ ఉంటాడు ఆయన. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నన్ను కలవకుండా ఎప్పుడు తన నివాసానికి వెళ్ళడు. ఉభే ద్విరాత్రి సంధ్యేవై నాభ్యగాత్స మమ అలయం తస్మాన్న సృజ్యతే భావ మమ సజ్ఞాయతాం సుహృతం. ఇప్పటికే 2 రాత్రి సంధ్యలు గడిచిపోయాయి. ఆ రాజధర్ముడు నా దగ్గరికి రాని, అందువల్ల నాకు సందేహం కలుగుతుంది. కాబట్టి నా మిత్రుని సంగతి ఏంటో తెలుసుకో నాయన అన్నాడు. స్వాధ్యాయేన వియుక్తో ఈ బ్రహ్మోచ్చస వర్జిత తద్వ్రతస్తత్ర మే శంకాహన్యాత్తం సద్విజాధమః. ఆ బ్రాహ్మణాధముడు గౌతముడు వేదాధ్యయనం చేయలేదు, బ్రహ్మవర్చస్సు లేదు అతనిలో. అతను హింస చేసేవాడు అని అనిపిస్తుంది. అతడే నా మిత్రుణ్ణి చంపేశాడేమో నాకు సందేహం కలుగుతుంది. దురాచారస్తు దుర్బుద్ధి ఇంగితైర్లక్షితో మయా నిష్కృపో దారుణాకార దుష్టో దస్యురివాధమః. అతని వాలకం చూసే నేను అతడు దుర్బుద్ధి, దురాచారుడు, దయాహీనుడు అని గుర్తించాను. అతని ఆకారమే భయంకరంగా ఉంది. గౌతమ సగతస్తత్ర తేనోద్విగ్నం మనో మమ పుత్ర శీఘ్రమితో గత్వా రాజధర్మ నివేశనం జ్ఞాయతాం స విశుద్ధాత్మా యది జీవతి మాచిరం. గౌతముడు అటువైపు వెళ్ళాడు. నా మనస్సు కీడు శంకిస్తున్నది. నువ్వు ఇక్కడి నుంచి త్వరగా రాజధర్ముడి యొక్క నివాసానికి వెళ్ళి జరిగింది ఏమిటో, పవిత్ర హృదయైన రాజధర్ముడు బతికి ఉన్నాడో లేదో తెలుసుకునిరా. ఆలస్యం చేయవద్దు. స ఏవ ముక్త త్వరిత రక్షోభి సహితో యయౌ న్యక్రోధం తత్ర చాపశ్యత్ కలకాలం రాజధర్మణ. తన్ని మాటలు విన్నాడు కొడుకు. త్వరగా రాక్షసులతో కూడా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రాజధర్ముని అస్థిపంజరాన్ని అక్కడ చూశాడు. సరుదక్ నగ మత్పుత్ర రాక్షసేంద్రస్య ధీమతః త్వరమాణః పరంశక్య గౌతమ గ్రహణాయ వై. బుద్ధిమంతుడైన ఆ రాక్షస రాజపుత్రుడు రాజధర్ముని యొక్క దుస్థితిని చూసి పెద్దగా ఏడుస్తూ తన శక్తినంతా ఉపయోగించి ఆ గౌతముణ్ణి త్వరగా పట్టుకుంటానికి బయలుదేరాడు. తతో విదూరే జగృహు గౌతమం రాక్షసాస్తదా రాజధర్మ శరీరంచ పక్షాస్తి చరణోద్హితం. ఆ తర్వాత కొద్ది దూరంలోనే పట్టుకున్నాడు. అతనితో పాటు వారికి రాజధర్ముడి యొక్క రెక్కలు ఈకలు లేని శవం దొరికింది. తమాదాయాధరక్షాంసి ధృతం మేరు వ్రజం యయు రాజ్ఞస్య దర్శయామాసు శరీరం రాజధర్మణః కృతధ్రం పురుషం తంచా గౌతమం పాపకారిణం. త్వరగా అతన్ని తీసుకొని నగరానికి, వ్రజనగరానికి వచ్చారు. ఆ రాక్షసరాజు అయిన రాజు పరిపాలించే చోటికి. రాజుకి రాజధర్ముడి యొక్క శరీరాన్ని, అలానే కృతఘ్నుడు, కఠినుడు, పాపకారి అయిన ఆ గౌతముణ్ణి చూపించారు. రురోధ రాజా తం దృష్ట్వా సామాచ్య సపురోహిత ఆర్తనాదస్య సుమహాన్ అభూతస్య నివేశనే శస్త్రీ కుమారంచ పురం బభూవ స్వస్థమానసం. ఇక్కడ కథలో ఏంటంటే రాక్షసుడేమో రాక్షసుడిగా పుట్టినప్పటికీ చక్కగా అన్ని ధర్మాలు పాటిస్తూ ఎటువంటి రాక్షసత్వం చూపటల్లా. బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ గౌతముడు అనేవాడు మాత్రం రాక్షస ధర్మం చూపిస్తున్నాడనమాట. తనకు సహాయం చేసిన వాడినే ఆకలిగా ఉందని ఒక పక్షి చితుకులన్నీ మోసుకొచ్చి అక్కడ చితి పేర్చి అతనికి ఆహారాన్ని సమకూర్చింది. పళ్ళు అవి, దుంపలు అవి తెచ్చి ఆ దుంపలు తిన్నాడు. ఆ పక్షిని చంపేసి తిన్నాడు వాడు బ్రాహ్మణుడు. ఇక్కడ రాక్షసుడేమో ఆ బ్రాహ్మణుడు అంతకుముందు వచ్చినప్పుడు
వాడు దుర్మార్గుడని తెలిసినా, వేదం చదవలేదని తెలిసినా వాడికి ఎన్నో బంగారు కానుకలు ఇచ్చి పంపించాడు. అవి మోసుకొని వెళ్తూ దారిలో చేసిన పని ఇదనమాట. ఈ గౌతముడు ఆ రాజధర్ముడు అనే పక్షిని చంపి తిన్నాడు దారిలో. ఈ సంగతి తెలిసిన ఆ రాక్షసరాజు వెంటనే తన కొడుకును పంపించి ఆ ఇద్దరిని కూడా, ఆ శవాన్ని, ఆ గౌతముడు చంపి తిన్న ఆ ఎముకల్ని, ఆ గౌతముడిని ఇద్దరిని పట్టుకొచ్చారు. రాజధర్ముడి యొక్క శరీరం చూసి అమాత్య పురోహితులతో కూడా రాక్షసరాజు పెద్దగా ఏడ్చాడు. ఆ రాజగృహంలో ఆర్తనాదాలు వినిపించినాయి. అంటే స్త్రీలు కూడా, అంతఃపుర స్త్రీలు అందరూ కూడాను శోకసాగరంలో మునిగిపోయాడు. కేవలం ఆ పక్షి చనిపోయినందుకు. ఆ పక్షి ఏం చేసేదంటే ఈ రాక్షసరాజు కొడుక్కి ఆహారం తెచ్చిపెట్టేది, మంచి మంచి పండ్లు తెచ్చిపెట్టేది. కాబట్టి ఆ పక్షి చనిపోయినందుకు అంతఃపుర స్త్రీలందరూ కూడా ఏడ్చారు. అధా బ్రవీన్ నృప పుత్రం పాపోయం వజ్యతామతి అశ్యమాం సైనిమే సర్వే విహరంతు యథేష్టత. అప్పుడు తన పుత్రుణ్ణి ఆజ్ఞాపించాడు ఆ రాజు, ఈ పాపాత్ముని వెంటనే వధించు. వధించిన తర్వాత మన సైనికులు వాడి మాంసాన్ని తినడానికి వెయ్యండి అన్నాడు. పాపాచార పాపకర్మ పాపాత్మ పాపసాధన హంతవ్యోయం మమ మతి భవద్భిరితి రాక్షసులారా. ఇతడు బహు పాపాచారుడు, పాపకర్ముడు, పాపాత్ముడు. ఇతడు సాధించినవన్నీ కూడా పాపం చేసి సాధించినవి. కాబట్టి ఇతన్ని మీరు చంపేయండి అన్నాడు. ఇచ్చుక్త రాక్షసేంద్రేణ రాక్షసా ఘోర విక్రమ నైచ్ఛంత తం భక్షయితుం పాపకర్మాణముచ్యుత. అయితే రాక్షసరాజు తినమని ఆజ్ఞాపించిన వాడి శవాన్ని తినడానికి ముందుకు రాలేదుట. అంటే పాపాత్ముని యొక్క శరీరాన్ని తినడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పలేదు ఆ రాక్షస సైనికులు. దస్యూనాం దీయతామేష సాధ్వజ్జ పురుషాతమ ఇచ్చూచుస్తే మహారాజా రాక్షసేంద్రం నిశాచర శిరోభి ప్రణత సర్వే వ్యాహరం రాక్షసాధిపం న దాతుమర్హసి త్వం నః భక్షణాయాస్య కిల్బిషం. మహారాజా, ఈ నరాధముని దస్యులకు ఇవ్వవలసింది. అంటే దస్యులంటే దొంగతనం చేసేవాళ్ళు, దుష్టజాతి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సింది, మేము తినం అని అనేశారు వాళ్ళు. అని రాజు కాళ్ళ మీద పడ్డారు. నీ ఆజ్ఞను పరిపాలించలేకపోతున్నాము. ఏవమస్తి తానాహ రాక్షసింద్రుడి శాచాందస్యూనాం దీయతామేష కృతఘ్నోద్యైవ రాక్షస. అలానే అన్నాడు రాజు కూడా. ఈరోజే అలా చేయండి, ఆ దొంగలకి దోపిడీదారులకి ఇచ్చేయండి. జైళ్లలో ఉంటారుగా, మగ్గుతూ ఉంటారుగా రాజు దగ్గర దొంగతనం చేసిన వాళ్ళు. ఇచ్చుక్త్వా రాక్షసాస్తేన శూలపట్టిష పాణయ కృత్వాతం కంఠస పాపం దస్యుభ ప్రదతుస్తత. రాజాజ్ఞను తలదాల్చి వాళ్ళు ఆ పాపాత్ముని ముక్కలు ముక్కలుగా చేసి దస్యులకు, అంటే దుష్టజాతి వారికి, దొంగతనం చేసేవారికి ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చేశారు. దశవశ్చాపి నైత్యం తాతమత్వం పాపకారిణం కవ్యాదాపి రాజేంద్ర కృతఘ్నం నోపభుంజతే. ధర్మరాజుకు చెప్తున్నాడు ఈ నీతి అంతా కూడా భీష్ముడు. చూసావా, ఆ దస్యులు కూడా, ఆ దొంగతనం చేసేవాళ్ళు, ఆ దుష్టాత్ములు కూడా వీడి శవాన్ని తినడానికి, వీడి మాంసాన్ని తినడానికి అంగీకరించలేదయ్యా. అంతేకాదు మాంసాన్ని తినే జంతువులు కూడా కృతఘ్నుని మాంసాన్ని ముట్టవు. ఇది నీతి అన్నమాట. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహిత రాజన్ కృతజ్ఞేన అస్తి నిష్కృతి. రాజా, బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగకు, అలానే ఏవైతే పంచమహాపాతకాలు ఉన్నాయో
తన గురువు గారి భార్యతో సంగమించిన వాడికి, అలానే వీళ్ళ నలుగురితో స్నేహం చేసిన వాళ్ళు, పంచమహాపాతకాలు చేసిన వాళ్ళు అంటారనమాట. వాళ్ళందరికీ ప్రాయశ్చితాలు ఉన్నాయి. కానీ కృతజ్ఞుడున్నాడే, చేసుని మేలు మరిచి కీడు చేసేవాడు, వాణ్ణి ఉద్ధరించడానికి ఏ ఉపాయం కూడా శాస్త్రంలో చెప్పలేదు. మిత్రద్రోహి నృశంసస్య కృతఘ్నస్య నరాధమః క్రవ్యాదై కృమిభిశ్చైన భుజ్యంతే హి తాదృశ. మిత్రుడికి ద్రోహం చేసేవాడు, క్రూరుడు, కృతజ్ఞుడు, నరాధముడు అయిన మానవుని మాంసం తినే జంతువులు, పురుగులు కూడా తినవు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని కృతఘ్నోపాఖ్యానే ద్విసప్తధిక-శతతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 172వ అధ్యాయం. రేపు మనం 173వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.